అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఎక్కువ మసాలాలేమీ లేకుండా సింపుల్‌గా మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చిన్న ఇంచు చెక్క, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్‌ని అందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులో టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. నీరేమీ లేకుండా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.